పరిస్థితి. ఒక అసెంబ్లీలో తీర్మానం జరిగిందంటే దానికి చట్టం పద్ధత తీసుకురావడానికి డేపిస్తున్నారు అని అంటే అక్కడ తాడు బొమ్మడం లేని వాళ్ళు తీర్మానం ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాతులుగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో ఈ రోజు తర్వాత మీరు మాట్లాడండి తీర్మానం జరిగింది. దీనికి ఢిల్లీకి పంపించి దానికి చట్టబద్ధత తీసుకురావడానికి ఇవాళ ప్రభుత్వం పనిచేయడానికి కూడా కారణం ఏంటంటే సార్, దీన్ని ఇంత స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం అంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజధాని రైతు ఏ విధంగా స్వచ్ఛందంగా అమరావతి అలా అనుకోవచ్చా? లేదంటే 2014లో 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసిన తర్వాత ఎంతటి లాసిపోయామో? కృష్ణవేణి గారు, మీరు చెప్పినట్టు గత 5 సంవత్సరాలు జరిగింది అనుకోవచ్చా? 2014 తర్వాత కాలయాపన చేయటం వలన మీ పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం అప్పట్లో ఎంత లాసిపోయిందో గ్రహించి ముందుగానే ఈసారి కళ్ళు తెరుచుకుని ముందుగానే వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇలా కూడా అనుకోవచ్చా? లక్ష్మీ గారు, ఈ కాలయాపన చేయడానికి మేము 2014లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కట్టుబట్టలతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఏ రకంగా అంటే ఇది ఇన్స్టెంట్ గా చేసుకున్నటువంటి మ్యాగీ నూడిల్స్ లాంటిది కాదండి అమరావతి రాజధాని అంటే. అక్కడ స్వచ్ఛందంగా రైతులు వచ్చి భూములు ఇచ్చారు. ఆ తర్వాత సిపి పార్టీ కావచ్చు, తర్వాత ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతి రాజ్యం వ్యతిరేకం కాదని అసెంబ్లీ సాక్షిగా తర్వాత రాజధాని ప్రతిపాదన ఏ విధంగా తీసుకొచ్చింది అన్నది చూసాం. కాలయాపన అంటే ఆ రోజు మనకి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకోవడానికి, కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని భ్రమరావతి అన్నారండి. అదే భ్రమరావతి కింద కట్టినటువంటి ఆ సచివాలయాల కింద కూర్చొని పరిపాలన చేశారు. సచివాలయ నిర్మాణం దగ్గర నుంచి హైకోర్టు నిర్మాణం ఇవన్నీ కూడా ఏ రకంగా నిర్మాణం చేపట్టారు. ఆ రోజు భూముల సేవకే అంటే వ్యతిరేకత స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎలాంటి అడ్డంకులు సృష్టించింది అన్నది రాష్ట్రం మర్చిపోలేదు. 3 సంవత్సరాల తర్వాత టీడీపీ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానులు ముచ్చట పెట్టారు. అంటే 3 రాజధానులు ముచ్చట పెట్టి ఎక్కడ రాజధాని శాస్త్రమైనటువంటి రాజధాని మన పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా చదువుకోలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు మనం అనుభవించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు శాశ్వతమైనటువంటి ఈ రోజు కేంద్రం నుంచి ఆ సపోర్ట్ ఉంది, అలాగే చట్టబద్ధత తీసుకుని వస్తున్నారు. అంటే వీళ్ళు గాలి పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే గాలి చివరిగా చెప్పండి కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. గాలి మాట్లాడాలంటే కాగితం మీద రాసి ఒక తీర్మానాన్ని పట్టుకొని ప్రజాప్రతినిధులుగా ప్రజల అసెంబ్లీకి పంపిస్తేనే వీళ్ళు ఎమ్మెల్యేగా వెళ్ళారు. అక్కడ ఒక తీర్మానం, ప్రజల తీర్మానం, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు చేసేటువంటి తీర్మానం ప్రజలు తీర్మానంగానే భావించారు. దాన్ని తీసుకొని కాగితం పట్టుకొని ఢిల్లీకి పంపిస్తే కాగితంగా ధర్మాన్ని ప్రసాద్ గారు వెళ్తారండి, ఢిల్లీ బిల్లు ప్రవేశపెట్టగలుగుతారా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం ఈ రోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకొస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడితే వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, రేపొద్దని పోయేది లేదు. మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ రాజధాని మారుస్తామంటే రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకొడతారండి. ఇదే వైఎస్ఆర్ వెనక్కి తీసుకోకపోతే. కొంతమంది ఒక నిమిషం లక్ష్మీనాథ్ గారు అంటే ఒక్కడు 1 మినిట్ అండి. ఇదే ఇలాంటి గాలి మాట పోటీ రోజుకో ఇదానికి మేము సపోర్ట్ చేస్తామని ఇదే వైసీపీ నాయకు మంది అధికార ప్రతినిధులు వేరే ఛానల్లో మాట్లాడుతూ ఉంటారు. ఒక ఛానల్కి వచ్చి లేదు మేము వస్తే మళ్ళీ మారిపోతుంది ఇదంతా. మీరు వచ్చేది లేదు, ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చేది లేదు. వాళ్ళు ఆలోచించుకున్నారు కాబట్టి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఆశీస్సులు. అమరావతి కాదు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇదే తీర్మానాన్ని అడ్డు కనుక మోహన్ రెడ్డి గారి గురించి
ఒకవేళ చర్చించుకునే వాళ్ళే అసెంబ్లీ కనబట్టే పారిపోతాడు జగన్మోహన్ రెడ్డి. బయటకు వచ్చి వీళ్ళు గాలి మాటలు మాట్లాడతారు. రైట్. మీరంటే భయం అమ్మా, భయపడిపోతున్నాం మేము. మీరంటే భయం. ఎస్ సార్. బాబాయ్, పవన్ కళ్యాణ్ చూసి భయపడిపోతున్నాం. కాగితం మాట్లాడినప్పుడే మీకు రాష్ట్రం మీద ఎలాంటి సౌతి ప్రేమ ఉందో అర్థమైపోతుంది. రైట్ రైట్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మిమ్మల్ని ఆపడానికి కారణం మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంది, కంప్లీట్గా మీ వాయిస్ వినపడతలేదు. అందుకనే మీరు చెప్పిన అభిప్రాయం అయితే అర్థమైంది, మీరు కంక్లూడ్ చేశారని మేము భావిస్తున్నాం. ఇక రమేష్ గారు, మీరు ఇక్కడి నుంచైనా అమరావతిని గురించి మీ వైసీపీలో కొంతమంది నేతలు సెక్స్ వర్కర్లు ఉండే ఏదని లేదంటే భ్రమరావతి అని ఇలాంటి మాటలు మాట్లాడారు. ఇక్కడి నుంచి ఒక మాట, ఇక్కడి నుంచి అయినా ఆపేస్తారా నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మీరు ఏదో ఈవీఎం మిషన్లు అన్నారు. ఎప్పుడు మీరు చెప్పేది 2019లో జరిగిన ఎలక్షన్ల గురించి అని చెప్పేది, 150 పైచీలకు మీకు వచ్చినప్పుడు దాని గురించి మీరు మాట్లాడేది. అదే 2024లో జరిగిన ఎన్నికల గురించి అండి. ఎందుకంటే 6 సెకండ్లో ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 17 లక్షల ఓట్లు అర్ధరాత్రి పూట పడిపోయినాయి చూడండి. ఆ 2024 ఎన్నికల గురించి మరి భీమవరంలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచారని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేపించారు, అది కాదా సార్? మేము గెలిచినప్పుడు సార్ మేము గెలిచినప్పుడేమో ప్రజలు మాకు ఆమోదయోగ్యం ఉంది, మేము ఓడిపోయినప్పుడేమో ఈవీఎంలు అంటే తప్పు కదా, అది ప్రజాస్వామ్యంలో తప్పు కదా. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు మీరు. మేము సాక్ష్యాధారాలతోటి మాట్లాడుతున్నాం, వీళ్ళలాగా వేగ్గా మాట్లాడట్లా. ఈ రోజున నిన్ననే మరొక విషయం కూడా బయటకు వచ్చింది. పొత్తు కుదరక ముందు వచ్చిన ఈవీఎంలని పొత్తు కుదిరిన తరువాత వీళ్ళు ఈవీఎం మిషన్లు మార్చాల్సిన అవసరం వచ్చింది. వీవీప్యాట్లని వీళ్ళు మారారు సార్, వీళ్ళు మారారు. కుదరక ముందు రాజ్యాంగం అంటే ఇలా అయిపోయింది. ఇస్తా సార్, మీకు ఇస్తా సార్, ప్లీజ్. వంశీ గారు మీకే నెక్స్ట్ ఇస్తున్నా. రైట్ చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి రమేష్ గారు. సార్, ఇప్పుడు అమరావతి నగరం వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఆ అమరావతి భూములు అమ్మితే మేము అప్పులు తీర్చేస్తాం అంటున్నారు, కానీ అక్కడ అప్పులు తీర్చే పరిస్థితే లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జర్మన్ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, అట్కో నుంచి కానీ వీళ్ళు సుమారుగా 30,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. గతంలో తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూడా వడ్డీలు కట్టిన పరిస్థితి ఉంది. తెలంగాణలో సచివాలయం సుమారు 750-800 కోట్ల రూపాయలతోటి పర్మనెంట్ సచివాలయం కడితే, ఇక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య 650 కోట్లతోటి తాత్కాలిక సచివాలయం కట్టిన గొప్ప ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం. సరే సార్, అవన్నీ ఓకే. ఇప్పుడు స్టాండర్డ్ గా కడుతున్నారు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? వచ్చే సరే సార్, జరిగిందంతా తెలుసు, సమయం అయిపోయింది. వన్ వర్డ్ లో చెప్పండి. అమరావతిలో జరుగుతున్న అవినీతి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం తప్ప మేము ఎక్కడా కూడా ఈ రోజుకి చెప్తున్నాం అమరావతి శాసన రాజధాని అని చెప్పి. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు ఈ శాసన రాజధాని అమరావతి అని రమేష్ గారు అంటా ఉన్నారు సార్. సో నేనేమంటా ఉన్నానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల సమయంలో తల వంచి అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీరు వస్తే రాజధాని నాశనం అవుతుంది, రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పి తల వంచి వేడుకున్నారు. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అక్షర సత్యం అని 6 నెలల తిరగనికి ముందే డిసెంబర్ 17, 2019 అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు శాశ్వత రాజధాని అని అన్నారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట ఏమంది, 3 రాజధానులు అన్నారు, అమరావతిని డైల్యూట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ శాసన రాజధాని అమరావతి అని అంటా ఉన్నారు. ఇది పాలసీనా లేక పొలిటికల్ సర్వైవల్ డ్రామానా అనేది వైసీపీ వారు చెప్పాలి. ఇక రైతుల విషయంలో కూడా ద్వంద్వ వైఖరి మనం చూసాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరిని నిరాశపరిచారు, రైతులు రోడ్ల మీద పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, రైతుల బాధ ఈ రోజుకి ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి పాపం రైతులు గొడవలు పెడుతున్నారు. డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వలేదని కాదన్నా, ఇస్తారు. మీరు వాళ్ళ గురించి మీరు 1% కూడా